ఎవడు ఈ శరీరాన్ని నిర్మించాడన్న ఆలోచనైనా రావక్కర్లా? ఎవడు ఈ భూమిని తిప్పుతున్నాడన్న ఆలోచన రావక్కర్లా? ఎవడు సూర్యోదయ సూర్యాస్తమయాల్ని నిర్ణయిస్తున్నాడు? ఎవడు నక్షత్రాలను నిలబెడుతున్నాడు? ఆలోచన రావక్కర్లా? ఏమిటి నాన్న ఈ పిచ్చి? ఎలా వచ్చింది అని అడుగుతారేమిటి? హరిభక్తి లేని బ్రతుకొక బ్రతుకా నాన్న అన్నాడు. ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. భటులందరినీ పిలిచాడు. వీడు హరిభక్తి విడిచిపెట్టి వచ్చిన పాదముల మీద పడే పర్యంతము భయంకరమైన శిక్షలు వేయండి అన్నాడు. తీసుకెళ్లారు. ఆయన్ని శూలాలతో పొడిచారు, గదలతో మొత్తారు, సముద్రంలోకి తీసుకెళ్లి ముంచేశారు, నవరంధ్రములు మూసేసి ఊపిరాడకుండా చేశారు, పెద్ద పెద్ద సర్పాలు తీసుకొచ్చి కరిపించారు, పర్వత శిఖరాలు ఎక్కించి దుర్లించారు, క్రూర మృగాల ముందు విడిచిపెట్టారు, ఏనుగుల చేత తొక్కించారు, తాను భయంకరమైనటువంటి మాయాస్వరూపాలు చూపించి భయపెట్టే ప్రయత్నం చేశాడు, చీకటి కొట్లో పడేశారు, అన్నం పెట్టకుండా మార్చేశారు, మండుటెండలో నించోపెట్టారు, కుంభవృష్టి వానలో కొన్ని రోజులు నించోపెట్టారు. ఇన్ని చేసినా తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటి మాటికో పన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య అంచు నుతించు కాని తా కన్నులత నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా. Download ShareChat.